బాగున్నారు అందరూ. ఇక కాకరకాయ కర్రీ వండుతున్నానండి. అందరు కాకరకాయ కర్రీ చేదు ఉంది అంటారు, కానీ కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్, కొంచెం బియ్యం పిండి వేసుకొని బాగా పిసికి కడిగేస్తే చేదు అనేది ఉండదండి. ఇప్పుడు నేను కాకరకాయ కర్రీ వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేస్తున్నాను నేనైతే ఆయిల్లో. ఇంకా కొంచెం అల్లం వేస్తున్నానండి. నా ఎల్లిపాయలు దంచుకుంటానండి. ఇంకా దంచిన వెల్లిపాయలు వేసుకుంటానండి. ఫ్రెండ్స్, నేను మిర్చి వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఉల్లిగడ్డ వేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. నాకైతే ఉల్లిగడ్డ నచ్చింది కాకరకాయ కర్రీలో. మీరైతే వేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. నాకు వేయడం నచ్చదు కాకరకాయ కర్రీలో. నేను ఉల్లిగడ్డ ఎప్పుడు వండినా వేయనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. చూస్తేనే నోరు ఊరుతుంది కదండి కాకరకాయ కర్రీ. చూడండి, కాస్త పసుపు, ఇది మొత్తం ఫ్రై కావాలండి. కాకరకాయ కొంచెం ఫ్రై అయింది, ఇంకా కొంచెం ఫ్రై అయితే అయిపోతుందండి. ఇది ఫ్రై అయినాక టమాటా వేస్తానండి. 2 టమాటాలు తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇంకా కొంచెం ఫ్రై అయితే టమాటా వేసేస్తాను. ఇంకా టమాటోస్ వేస్తున్నానండి. ఇది వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేస్తున్నానండి. టమాటా తొందర ఉడికిపోతాయి. కొంచెం వేసుకున్నాను. టమాటా ఏంటంటే తొందర ఉడుకుతుంది సాల్ట్ వేసుకుంటే. అది అందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పేది లేదు. చూడండి ఫ్రెండ్స్, తక్కువ తినబడితే కొంచెం తక్కువ వేసుకోండి కారం. మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేను దీన్ని చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను. ఒక కర్రీ గిన్నెలో తీసుకున్నాను. కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. గంట మాత్రం గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్.